అందరి ముందు నేనున్నా, కాదని నేను అనను. నన్నే ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నావు అంటే నన్ను ఇట్లా చేస్తున్నారు, నన్ను ఇట్లా తగ్గిచ్చేస్తే నన్ను చూసి ఇంకెవడు ముందుకు రాకూడదనా? అదే కదా మీ ప్లాన్. ఇప్పుడు మీకు అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగానే మీరు ఏం చేసేవాళ్ళు, మా ఇష్యూని సాల్వ్ చేసేవాళ్ళు. అది సాల్వ్ చేయడం పక్కన పెట్టి ఒక మనిషి మీద ఫోకస్ చేసి 2-3 మనుషులు వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి ఇష్యూని అనగదొక్కడానికి చూస్తున్నారు తప్ప సమస్యని పరిష్కరించాలనే ఉద్దేశం మీకు లేనట్టయితే మాకు కనిపిస్తుంది. అవును, నిన్న మీడియాలో ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఏది క్లారిటీ లేదు, మినిమం క్లారిటీ లేదు అసలు. అదే నువ్వు చీఫ్ మినిస్టర్వి, నీ దగ్గర ఎంతమంది ఆఫీసర్స్ ఉంటారు, ఎంతమంది మినిస్టర్స్ ఉంటారు, అవన్నీ చూసుకొని నువ్వు ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది నీ దగ్గర, అవన్నీ పట్టించుకొని నువ్వు అన్నిటి దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని నువ్వు ప్రాపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే ఇప్పటికి కూడా మమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టావు. నాకైతే ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఉంది, మళ్ళీ మేమేమి వెళ్ళి అక్కడ ఇష్యూ చేస్తామేమో, రేవంత్ రెడ్డి గారు పరువు పోతుందేమో అన్న ఇదిలో డీవియేట్ చేస్తున్నారేమో